హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఐఆర్ పెన్షన్ పెంపుదలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 డిఏ ఇవ్వాలని డిమాండ్. స్థానిక ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో ఏపీ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాజోలు నూతన శాఖ ఏర్పాటు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన విశ్రాంత ఉద్యోగులందరికీ ఐఆర్ పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000కు పెంచడంతో పాటు డిఏను వెంటనే వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 12వ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐఆర్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే పెన్షనర్లకు సంబంధించి నిలిచిపోయిన అన్ని రకాల అరియర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్పీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలకృష్ణ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంఎస్ఆర్ మూర్తి, బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు జి రామకృష్ణ, సిఏ ఉపాధ్యాయ రంగనాయకులు ఎంఆర్కే యాదవ్, ఏపీ ఆర్పీఏ నాయకులు కె సత్యనారాయణ, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. అలాగే మరోవైపు పీఆర్సీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి. శనివారం సూర్యాపేటలోని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను ప్రకటించడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. జీవో నెంబర్ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ కార్డులను జారీ చేసి ఆసుపత్రుల లిస్టును ఫైనల్ చేసి వెంటనే చికిత్సను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, శ్రీనివాసరెడ్డి, అరుణ, భారతి, వెంకటయ్య, నాగేశ్వరరావు, రమేష్, చిలక రమేష్, డి లాలీలు తదితర నేతలు పాల్గొన్నారు.